ఇది చూసిన తోటివారు పోలీసులకి ఫిర్యాదు చేశారు. వారు వచ్చి అభయ శవాన్ని పైకి తీశారు. బయటికి తీసినటువంటి అభయ డెడ్ బాడీని వివి అగస్టిన్ ఫొటోస్ తీపించి పోస్ట్ మార్టంకి తరలించారు. ఆ బాడీని పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఆమె తల మీద గాయము మరియు ఆమె శరీరంపై అనేక గాయాలున్నాయి. కానీ దీనిని ఆత్మహత్యగా పరిగణించి రిపోర్ట్ రాసి కేసు క్లోజ్ చేయాలని ట్రై చేశారు. కానీ అక్కడున్న వారందరికీ తెలుసు అభయ ఆత్మహత్య చేసుకునే అంత పిరికిది కాదు అని. ఆత్మహత్య చేసుకోవాలనిపించినప్పుడు అభయ అలారం పెట్టుకొని 4 గంటలకు లేసి ఎందుకు చదువుకోవాలి? అసలు ఆ రోజు తను ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి ఆలోచన ఉంటే తోటి వారితో ఎందుకు అంత సరదాగా అభయ ఉండాలి? అసలు అభయ ముఖంలో కానీ తను చేసే పనితీరులో కానీ ఆత్మహత్య చేసుకోవాలి అనేటువంటి అనుమానాలు కొంచెము కూడా ఎవరికి కనిపించలేదు. ఇలాంటి ఆలోచనలన్నీ తోటి నన్స్ని ఉక్కిరి బిక్కిరి చేశాయి.